ఏసీ గదిలో చల్లదనము మధ్య గడపడం ఒంటికి హాయిగానే ఉంటుంది. కానీ గంటల తరబడి చల్లదనంలో గడిపితే మన కళ్లకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏసీ గదుల్లో చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు ఉన్నప్పుడు వాతావరణంతో తేమ ఇట్టే ఆవిరైపోతూ ఉంటుంది. దీంతో కళ్లలోనూ తడి తగ్గుతూ ఉంటుంది. ఫలితంగా కళ్ళు పొడిబారిపోతాయి. దీన్నే డ్రై ఐ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఏసీ చల్లదనానికి తోడు డిజిటల్ స్క్రీన్ల మీద గడపడం కళ్లకు మరింత ప్రమాదకరమని చెబుతారు నిపుణులు. కళ్ళు పొడిబారకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీ గదుల్లో చల్లదనం మధ్య గడపడాన్ని మనలో చాలా మంది ఇష్టపడతారు. అయితే గంటల తరబడి ఏసీ గదుల్లో గడపడం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని, ముఖ్యంగా కళ్ళు పొడిబారిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం ఏసీ చల్లదనంతో డ్రై ఐ సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. ఏసీ చల్లదనానికి గాలిలో తేమ ఇట్టే ఆవిరైపోతుంటుంది. దీంతో వాతావరణం పొడిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కళ్ళల్లో కూడా తడి తగ్గుతుంది. ఫలితంగా కళ్ళు పొడిబారిపోతుంటాయి. సరిగా ఆహారం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్, కాలుష్యం, సరిగా నిద్ర లేకపోవడం వంటివి ఈ రుగ్మతను మరింతగా పెంచుతాయి. దీంతోపాటు ఎక్కువసేపు స్క్రీన్ అంటే రోజుకు 6 నుంచి 7 గంటలు చూడటం అనేది కూడా కళ్ళు పొడిబారేందుకు కారణమవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడినప్పుడు కళ్లల్లో మంట, దురద, ఎర్రగా మారడం, చూపు మందగించడం, కళ్ల నుంచి నీళ్లు కారడం, పుసులు రావడం, వెలుగును తట్టుకోలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. డ్రై ఐ సిండ్రోమ్ను నిర్లక్ష్యం చేస్తే అది కార్నియాను దెబ్బతీయవచ్చు. కొన్ని సందర్భాల్లో కంటి చూపు కూడా పోవచ్చు. డయాబెటీస్, థైరాయిడ్, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో ఈ సిండ్రోమ్ మరింత ప్రమాదకరం. కాబట్టి కళ్ళు పొడిబారకుండా చూసుకోవడం అన్ని విధాలా మేలు. ఇందుకు ఎక్కువసేపు ఏసీ గదిలో గడపడాన్ని తగ్గించుకోవాలి. ఏసీ ఉష్ణోగ్రతను అత్యంత తక్కువ స్థాయిలో ఉంచకూడదు. ఏసీ నుంచి వచ్చే గాలి నేరుగా మన శరీరాలను తాకేలా ఉండకూడదు. గదిలో తేమ ఉండేలా తేమను పరిరక్షించే యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. మొబైల్, ల్యాప్టాప్ వంటి డిజిటల్ స్క్రీన్లను ఉపయోగిస్తున్నప్పుడు తరచూ కళ్లను ఆర్పుతూ ఉండాలి. పొడి వాతావరణం నుంచి రక్షణ కోసం కళ్లద్దాలను వాడుకోవడం మేలు. కళ్లను తడిగా ఉంచుకోవడానికి అవసరమైన మందులను వైద్యుల సూచనల మేరకు వాడాలి.